పురాతన కాలం నాటి మనుషులు అప్పటి కాలంలో కొన్ని వస్తువులను తయారు చేసేటప్పుడు వాళ్ళు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే వాళ్ళు ఆ వస్తువును తయారు చేసిన కొన్ని శతాబ్దాల తర్వాతో లేదంటే వేల సంవత్సరాల తర్వాతో మనం ఆ ప్రొడక్ట్స్ని చూసి అసలు వాటిని ఎందుకు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి ఎక్కడిది, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్లు అన్నిటితోని కూడా జుట్టు పీకేసుకుంటామని. ఒకవేళ వాళ్ళకి ముందే తెలుసుంటే మేబీ మన కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్నో లేదంటే ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్నో వదిలేసి వెళ్ళేవారేమో. బట్ మన గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి క్లూస్ వదిలి వెళ్ళలేదు. అందువల్ల ఏమైపోతుందంటే కొన్ని ఆర్కియలాజికల్ ఫైండ్స్ బయటపడినప్పుడు వాటి వెనక ఉన్న మిస్టరీ అనేది ఎంతకీ వేడట్లేదు. ఎంత బుర్ర బాదుకున్నా కూడా వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్సర్ని ఎవరు కూడా కనుక్కోలేకపోతున్నారు. అలాగా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని 5 మిస్టీరియస్ ఆర్కియలాజికల్ ఫైండ్స్ గురించే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, 1992 సంవత్సరంలో ఒక మిస్టీరియస్ పురాతన కాలం నాటి గొడ్డలని డెన్మార్క్లో కనుగొన్నారు. దాన్ని కొంతసేపు ఎగ్జామిన్ చేశారు, తర్వాత కేటలాగ్ చేశారు. ఆ తర్వాత దాన్ని డెన్మార్క్లో ఉన్న నేషనల్ మ్యూజియంకి పంపించేశారు. ఆ తర్వాత దాని గురించి కంప్లీట్గా మర్చిపోయారు, అది ఏమైందో పట్టించుకోలేదు. తర్వాత 2022 సంవత్సరంలో మాత్రం మళ్ళీ దాన్ని రీఎగ్జామిన్ చేశారు. అలా రీఎగ్జామిన్ చేసినప్పుడు శాస్త్రవేత్తలు దాని గురించి ఇంకొంచెం ఎక్కువగా అర్థం చేసుకోగలిగారు. అండ్ వాళ్ళు ఆ టైంలో అర్థం చేసుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ గొడ్డలని 13వ శతాబ్దం టైంలో ఉపయోగించారు అని. అయితే ఈ ఆర్టిఫాక్ట్ డెన్మార్క్లో ఉన్న నైకింగ్ టౌన్ దగ్గరలో కనుగొనబడింది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిగతా డానిష్ గొడ్డళ్ళలాగా ఈ గొడ్డలి లేదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అంటే 13వ శతాబ్దం నాటి డానిష్ గొడ్డళ్ళు ఇలా కాదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేవి. అండ్ దీనికి కర్వ్డ్ వింగ్స్ ఉన్నాయి, దేనికి కూడా అలా ఉండదు అక్కడ. సో ఇది ఖచ్చితంగా డానిష్ గొడ్డలు అయితే కాదు, ఆర్ ఎక్కడి నుంచో దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఉండాలి, ఆర్ లేదంటే వేరే ఏదో పర్పస్ మీద దీన్ని తయారు చేసి ఉండాలి అనుకున్నారు. యాక్చువల్గా యూరోపియన్ గొడ్డళ్ళలో చాలా వరకు ఈ డిజైనే కనబడుతూ ఉంటుంది మనకి. కాకపోతే ఏంటంటే ఇది ఏ టైంలో అయితే వాడబడిందో ఆ టైం తర్వాత 200 ఏళ్ల తర్వాత ఈ కైండ్ ఆఫ్ డిజైన్ యూరోపియన్ కంట్రీస్లో వాడబడింది. సో చాలా టైం గ్యాప్ కూడా ఉంది. సో దానికి దీనికి అసలు ఏమాత్రం సంబంధం అయితే లేదు. మరి ఈ గొడ్డలి యొక్క యూజ్ ఏంటి? సో చాలామందికి అది అర్థం కాలేదు ఇనీషియల్గా. ఎక్స్పర్ట్స్ కొంతమంది ఏమని అనుకున్నారంటే మేబీ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వెపన్ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే అప్పటి కాలంలో గొడ్డళ్ళ మీద చాలా రకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కైండ్ ఆఫ్ గొడ్డలు ఇది ఒకటే కనబడింది, ఇంకేం కనబడలేదు. సో ఖచ్చితంగా ఇది ఎక్స్పెరిమెంటల్ వెపనే అయి ఉండొచ్చు. సో దీన్ని యుద్ధంలో వాడదాం అనుకున్నారు. బట్ దీన్ని డిస్మాంటిల్ చేసేసారు కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ గొడ్డలి ఎందుకు పనికిరాదని వాళ్ళకి అర్థమైంది. సో అలాగా ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల మిగిలిపోయిన ఒక ఎందుకు పనికిరాని గొడ్డలు మాత్రమే ఇది, అంతే, అంతమించి ఇంకేమీ లేదని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ మైట్ బి అది కూడా నిజమై ఉండొచ్చు, బట్ 100% మనం కన్ఫామ్గా అయితే చెప్పలేం అదే నిజమని. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, బేసిక్గా మనలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, మ్యాజిక్స్కి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, లేదంటే మ్యాజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ సెన్స్, అసలు అవేవి కూడా రియల్గా లేవు, అలాంటి నిజ జీవితంలో జరిగే అవకాశం లేదని అనుకుంటూ ఉంటారు. ఓకే, అయితే కొంతమంది మాత్రం మ్యాజిక్ నిజంగానే ఉందని నమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నమ్మడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అలాంటి కారణాల్లో ఒకటి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్. బేసిక్గా ఆ టైంలో యూరోప్లో ఉన్న చాలామంది యంగ్ పీపుల్ వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఆత్మహత్య చేసుకోవడం మొదలుపెట్టారు. బేసిక్గా వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి పరిచయం లేదు, వాళ్ళు ఎవరు కూడా అసలు ఎలాంటి రిలేషన్స్ని కలిగి లేరు. ఫ్రెండ్స్గా కానీ లేదా రిలేటివ్స్గా కానీ ఎలాంటి రిలేషన్ కూడా లేదు వాళ్ళ మధ్య. కానీ వాళ్ళందరూ కూడా చనిపోయిన విధానం కొంచెం సిమిలర్గా ఉంది. ఏ రోజైతే వాళ్ళందరూ కూడా చనిపోయారో ఆ రోజు వాళ్ళందరూ కూడా ఒకేలాంటి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చారు. అండ్ వాళ్ళందరూ చనిపోయింది కూడా ఒకే విధానంలో. వాళ్ళందరూ కూడా నుదుటి మీద గన్ పెట్టుకొని షూట్ చేసుకొని చనిపోయారు. అయితే ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఎవరో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ రీసెంట్గా ఇది కొంతమందికి చాలా స్ట్రేంజ్గా అనిపించింది. అందుకని కొంతమంది రీసెర్చర్స్ ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక పుస్తకం చదివారు.
ఆ పుస్తకాన్ని రాసింది జోహాన్ వోంటా అనే ఒక పర్సన్. అతను దీన్ని 1774వ సంవత్సరంలో రాశాడు. ఆ పుస్తకం పేరు సఫరింగ్స్ ఆఫ్ యంగ్ వర్దర్. బేసిక్గా ఈ పుస్తకంలో ఏంటంటే ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఆ లవ్ స్టోరీ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి దక్కదు. సో ఆ అమ్మాయి దక్కలేదు అన్న బాధని డీల్ చేయలేక ఆ టైటిల్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుదుటి మీద గన్ పెట్టుకొని షూట్ చేసుకొని చనిపోతాడు. అండ్ చనిపోయే టైంకి అతని యొక్క డ్రెస్సింగ్ ఎలా ఉంటుందంటే ఎల్లో ప్యాంట్ వేసుకొని బ్లూ కలర్ కోట్ వేసుకొని ఉంటాడు. అండ్ సేమ్ అవుట్ఫిట్ వేసుకొని యూరోప్లో ఉన్న ఈ మగవాళ్ళందరూ కూడా చనిపోవడం మొదలు పెట్టారనమాట. సో వాళ్ళందరూ కూడా నిజంగానే ప్రేమ విఫలమై చనిపోయారా, లేదంటే ఆ రచయిత రాతల్లో కానీ మాటల్లో కానీ ఏదైనా మ్యాజిక్ ఉండి ఆ మ్యాజిక్ వీళ్ళని అలా ఆత్మహత్య చేసుకుని ఇలా ప్రేరేపించిందా అనేది అయితే మాత్రం ఎవరికి తెలియలేదు. బట్ దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్. అసలు నిజంగా ఒక పుస్తకం చదివి అంతమంది ఆత్మహత్య చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం కదా. నెంబర్ 3, ఇప్పుడు మనం ఒక ఎక్స్ట్రాడినరీ డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఇది నార్వేలో జరిగింది. ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక అన్యూజువల్ బ్రాంజ్ యాక్స్ కనబడింది. అది వాళ్ళకి ఎరండాల్ ప్రాంతం దగ్గర కనబడింది. ఇది వాళ్ళకి జూలై 2021 కనబడింది. అంటే రీసెంట్ డిస్కవరీ ఇది. అయితే ఈ డిస్కవరీని మొదట నార్వేజియన్ ఆర్కియలాజికల్ డిస్కవరీగా కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఆ గొడ్డలి హాలోగా ఉంది. హాలో యాక్సెస్ అనేవి బేసిక్గా నార్వేజియన్ కల్చర్లో చాలా పాపులర్. వీటిని సెల్టిక్ యాక్సెస్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ వాటిని అప్పట్లో నార్డిక్ బ్రాంజ్ ఏజ్ టైంలో ఎక్కువగా ఉపయోగించేవారు. అంటే 3800 ఇయర్స్ క్రితం నుంచి 2500 ఇయర్స్ క్రితం వరకు ఎక్కువగా వాటిని ఉపయోగించేవారు. అయితే ఇక్కడ శాస్త్రవేత్తల్ని బాగా ఎక్సైట్మెంట్కి గురి చేసిన ఒక పర్టికులర్ విషయం ఏంటి అంటే ఈ గొడ్డలి నీటి లోపల కనబడింది. సో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 40 అడుగుల లోతులో కనబడింది అది. సో దాన్ని చూసి కొంతమంది ఏమనుకున్నారంటే ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఎక్కడో బ్రాంజ్ ఏజ్కి చెందిన ఒక షిప్ రెక్ ఉంది, అది కూడా నీటిలో మునిగిపోయింది. దాని నుంచి ఈ ఆబ్జెక్ట్ బయటకు వచ్చి అలాగా ఈ ప్రాంతానికి చేరుకొని నీటి లోపల ఇక్కడ దొరికింది మనకి. సో దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెక్ట్గా కనుక వెతికినట్టయితే బ్రాంజ్ ఏజ్ కాలం నాటి షిప్ రెక్ని మనం కనుక్కోవచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు వాళ్ళు. ఒకవేళ నిజంగానే ఒక బ్రాంజ్ ఏజ్ షిప్ రెక్ ఆ ప్రాంతంలో బయటపడినట్టయితే నార్వేజియన్ వాటర్స్లో బయటపడిన మొట్టమొదటి బ్రాంజ్ ఏజ్ షిప్ అదే అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ మరికొంతమంది యొక్క ఆలోచన ఏంటి అంటే బేసిక్గా ఇది అంత పురాతనమైనది ఏమీ కాదు, ఇది కొంచెం రీసెంట్, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే, మరి బ్రాంజ్ ఏజ్ కాలం నాటిది అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఐటెం గురించి మనం అంత ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు, జస్ట్ నార్మల్ గొడ్డలు మాత్రమే అని అంటూ ఉన్నారు. బట్ ఒకవేళ ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే అయినట్టయితే ఇది ఎందుకని ఈ స్టైల్లో తయారు చేయబడ్డదని చాలా మంది క్వశ్చన్. దానికైతే మాత్రం ఎవరి దగ్గర కూడా ఆన్సర్ అయితే లేదు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఆ షిప్ రెక్ కనుక ఆ ప్రాంతంలో బయటపడినట్టయితే అప్పుడు మనకు దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తప్ప అప్పటి వరకు మనకి దీని గురించి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే దొరికే అవకాశం అయితే లేదు. నెంబర్ 4, బేసిక్గా గిజా పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో మొత్తంగా 3 పిరమిడ్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళినా ఇన్ ఫ్యూచర్ వెళ్ళినా మనకి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కొంతమంది యొక్క బలమైన నమ్మకం ఏంటి, అలాగే పాపులర్ బిలీఫ్ ఏంటి అంటే అక్కడ 3 కాదు 4 పిరమిడ్లు ఉండేవి. బట్ కాలం గడుస్తున్న కొద్దీ ఆ పిరమిడ్ కనుమరుగైపోయింది అనేది వాళ్ళ యొక్క నమ్మకం. అయితే మనకైతే ఎటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు అక్కడ 4th పిరమిడ్ ఉంది అనడానికి. కాకపోతే కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలకు ఆ ప్రాంతంలో కొన్ని స్ట్రేంజ్ మెట్లు కనిపించాయి. ఈ స్ట్రేంజ్ మెట్లు అనేవి ఆ 4th పిరమిడ్కి ఫస్ట్ హింట్గా చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ మెట్లు ఏంటంటే ఆ ఎడారి లోపలికి వెళ్తున్నాయి, పైకి కాదు. సో చాలామంది ఏమని నమ్మారంటే ఆ మెట్లు ఏదైతే వ్యానిష్డ్ పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్ యొక్క బేస్మెంట్ తీసుకొని వెళ్తున్నాయి అని అభిప్రాయపడ్డారు. ఆ స్టెయిర్వే చాలా అంటే చాలా కిందకి వెళ్తుంది, మొత్తం అంతా కూడా లైమ్ స్టోన్తో తయారు చేయబడింది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్ కనబడుతూ ఉంటుంది మనకు అక్కడ. అండ్ అది ప్రపంచానికి కనబడదు, భూమి లోపల ప్రీట్యూ లోపల ఉంటుంది. సో దాన్ని స్టడీ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కూడా. అయితే 2018 వరకు ఇది మనకు కనబడలేదు, 2018లో మాత్రమే కనబడింది. అండ్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ స్టెయిర్ కేస్ మిలిటరీ గ్రౌండ్స్లో ఉంది. సో ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు, చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అది. కాకపోతే కొంతమంది ఆర్కియాలజిస్టులకి ఏంటంటే సూపర్వైజర్ అడ్మిటెన్స్ అనేది దొరికింది. అంటే వాళ్ళతో పాటుగా మిలిటరీ వాళ్ళు వెళ్తారు, అలా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడొచ్చు, అక్కడ ఏముందో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కొంతమంది లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలను గమనించారు. అదేంటంటే ఆ ప్రాంతంలో లోయెస్ట్ పాయింట్ ఎంత లోతులో ఉందో తెలుసా, 125 అడుగుల లోతులో ఉంది. సో భూమి లోపల 125 అడుగుల లోతు వరకు తవ్వాల్సిన అవసరం ఏముంది. అండ్ ఆ ప్రాంతం చాలా వరకు ఫ్లడ్స్తో నిండిపోయి ఉంది. అండ్ ఆ అండర్ గ్రౌండ్ స్పేస్ నిండా మనకి ఎక్కడ చూసినా కూడా రకరకాల డ్రాయింగ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ బసాల్ట్ అండ్ గ్రానైట్ సాక్రోఫాగస్ కూడా ఉంది. అయితే ఆ సాక్రోఫాగస్ ఓపెన్ అయిపోయి ఉంది, అంటే ఆ ప్రాంతంలో దొంగతనాలు జరిగాయని కూడా అర్థమవుతుంది. ఆ సమాధులన్నింటినీ కూడా లూటీ చేశారని అర్థమవుతుంది. సో ఒకప్పటి కాలంలో ఈజిప్టియన్ ప్రీస్టులు అండర్ గ్రౌండ్లో అంత భారీ స్థాయిలో కన్స్ట్రక్షన్ చేశారు అంటేనే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద నిజాన్ని అయితే దాచడానికి అని అయితే చాలామంది చాలా బలంగా నమ్మడం మొదలుపెట్టారు.
అండ్ కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే అది ఆ 4th పిరమిడ్ యొక్క కింద భాగంలో ఉండేది. అండ్ ఆ 4th పిరమిడ్ అనేది కనబడకుండా మాయమైపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇది ఇలా కనబడుతుంది అంతే, అంతమించి ఇంకేమీ లేదు. అండ్ ఆ ప్రాంతంలో ఎవరిదైతే సమాధి ఏర్పాటు చేశారో వాళ్ళు ఈజిప్ట్లోనే అందరికంటే చాలా అంటే చాలా టాప్ మోస్ట్ అఫీషియల్ పర్సన్. కాకపోతే ఆ సమాధి మొత్తాన్ని కూడా దొంగతనం చేసేసారనేది చాలా మంది యొక్క నమ్మకం. అండ్ కావాలని ఫ్లడ్స్ కూడా వచ్చేలాగా ఏర్పాట్లు కూడా చేశారనేది మరికొంతమంది నమ్మకం. అండ్ అక్కడ ఉన్న డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక కూడా నెక్స్ట్ లెవెల్ మీనింగ్ అయితే ఉందనేది మరికొంతమంది యొక్క నమ్మకం. సో కొంతమంది ఏమంటారంటే అది గాడ్ ఒసిరిస్ యొక్క టోంబ్ అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఎంతవరకు వాస్తవం అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఆ లొకేషన్ని అంత హెవీలీ గార్డెడ్గా అంత సీక్రెట్గా దాచి ఉంచాల్సిన అవసరం ఏముంది? సో డెఫినెట్గా ఎవరో పెద్దవాళ్ళది, బట్ ఎవరిది అనేది ఎగ్జాక్ట్గా మనకైతే క్లారిటీ లేదు. అండ్ ఫైనల్గా నెంబర్ 5 ద కాంగ్ స్కా. ఈ కాంగ్ స్కా అనేది ఒక రీజనబుల్లీ వెల్ నోన్ ఏన్షియంట్ నార్వేజియన్ టెక్స్ట్. దీన్ని బేసిక్గా ఓల్డ్ నార్ స్టైల్లో రాశారు. దీన్ని 1250వ సంవత్సరంలో పూర్తి చేశారు. బేసిక్గా దీన్ని ఎందుకు రాశారంటే చాలామంది శాస్త్రవేత్తలు చెప్పే పాయింట్ ఏంటంటే ఇది ఒక లెర్నింగ్ బుక్. బేసిక్గా అప్పటి రాజైన మ్యాగ్నస్ లగాబో తన కొడుకుకి ఆ రాజ్యంలో పాలన ఎలా చేయాలి అనేది చెప్పడం కోసం ఈ పుస్తకంలో ప్రతి డీటెయిల్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ పుస్తకం పేరుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కింగ్స్ మిర్రర్ అనే మీనింగ్ వస్తుంది. సో బేసిక్గా ఈ టెక్స్ట్లో ఏంటంటే ఒక ఫిక్షనల్ కన్వర్జేషన్ ఉంటుంది. అంటే లేని ఒక 2 క్యారెక్టర్ల పేర్లు తీసుకొని ఆ 2 రాజ్యంలో జరిగే ప్రతి దాని గురించి కూడా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ ఉంటాయి. సో సింపుల్గా ఒక ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ ఉన్నట్టే ఉంటుంది అక్కడ కూడా. అక్కడ కొడుకు ఏంటంటే పొలిటికల్, మోరల్, ప్రాక్టికల్ మ్యాటర్స్ గురించి అడుగుతూ ఉంటాడు. రాజు ఏమో అంటే ఫాదర్ ఏమో సమాధానాలు చెప్తూ ఉంటాడు. సమాధానాలతో పాటుగా అడ్వైజులు కూడా ఇస్తూ ఉంటాడు. అండ్ అందులో ప్రతి ఒక్క విషయం గురించి కూడా క్లియర్గా చెప్తూ ఉంటాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ మధ్యలో ఒక దగ్గర ఒక మ్యాటర్ రాసి ఉంది. ఆ మ్యాటర్ చాలామంది శాస్త్రవేత్తల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి అంటే ఒకానొక టైంలో ఐర్లాండ్లో ఒక పెద్ద షిప్ ఆకాశంలో కనబడింది. ఆ షిప్ యొక్క యాంకర్ కింద పడిపోయింది. అది మన కోట దగ్గరే పడింది. ఆ పడిన యాంకర్ కోసం ఆ షిప్లోంచి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు తిరిగి తీసుకొని వెళ్ళలేకపోయారు. అందుకని ఇంకా వేరే ఆప్షన్ లేక దాన్ని అక్కడే వదిలేసి వాళ్ళు వాళ్ళ షిప్లోకి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఆ యాంకర్ కాలక్రమేణా భూమి లోపలికి కలిసిపోయింది. ఇది బేసిక్గా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇది మెటాఫోర్ కాదు, అలగోరీ కాదు. ఇది 13వ శతాబ్దంలో జరిగిన ఒక నిజమైన సంఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక యుఎఫ్ఓ ఐర్లాండ్ని విజిట్ చేసింది అండ్ ఆకాశంలో చాలాసేపు ఉన్నది. దానికి సంబంధించిన యాంకర్ కింద పడిపోయింది. ఆ యాంకర్ ఇప్పటికీ కూడా ఐర్లాండ్లోనే ఉంది. సో ఇది దాంట్లో ఉన్న అతిపెద్ద మిస్టరీ. సో ఇది చూసిన తర్వాత చాలామందికి అసలు మైండ్ పోయిందని చెప్పాలి. సో నిజంగానే 13వ శతాబ్దం టైంలోనే ఏలియన్స్ మన భూమిని విజిట్ చేశారు అంటే ఖచ్చితంగా ఏలియన్స్కి ఇప్పటి వాళ్ళకి చాలా కనెక్షన్స్ ఉండి ఉంటాయి. ఎస్పెషల్లీ యుఎస్ గవర్నమెంట్కి అండ్ రష్యన్ గవర్నమెంట్కి ఏలియన్స్తో కనెక్షన్ ఉండి ఉండొచ్చు అని అయితే చాలామంది బలంగా నమ్మడం మొదలుపెట్టారు ఆ తర్వాత. సో మరి చూడాలి ఎప్పటికీ ఈ మిస్టరీ సాల్వ్ అవుతుందో. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇవి 5 మోస్ట్ మిస్టీరియస్ ఆర్కియలాజికల్ ఫైండ్స్. మీకు ఇందులో ఏది మిస్టీరియస్గా ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.